అన్నా పని అయిపోయింది, డబ్బులు ఇస్తాను పోతా. ఏంట్రా నువ్వు చేసిన పనికి ఇంకా డబ్బులు ఇవ్వాలా? అదేందన్నా అట్లా అంటావు? పని చేసినా కదా ఎవడైనా ఫ్రీగా చేస్తాడు ఏంది? అట్లా అంటే మెయిన్ నాకు మస్తు బాగున్నాడు. ఈ డబ్బులు అందులోకి లెక్కేస్తే కనీసం వడ్డీకి కూడా సరిపోవు. చెప్పరా. పని లేదు ఏది లేదు, పెట్టాయి. వెదవా వెదవన్నారు వెదవా. అరే ఫస్ట్ ఆ రింగ్ టోన్ మార్చు, నువ్వు నీ చిల్లరేశాలు. నా ఫోను నా రింగ్ టోను నా ఇష్టం. నువ్వేమైనా చదువుతున్నావా? నువ్వు చెప్తే వినడానికి. ఏం బ్రో వాయిస్ లేస్తుంది, బలిసిందా? మరి నువ్వు ఇచ్చిన పైసలకి బాగా బలిసినాం మరి. నీ పిచ్చిరేయాల. చిచ్చి వెదవా బతుకు వెదవా బతుకు. పని చేయించుకుని తెలుసు కానీ పైసలు ఇచ్చుడు మాత్రం తెలియదు. అరే ఒక్క నిమిషం ఆవురా, నీ మళ్ళీ ఫోన్ ఎత్తావురా. అరే ఏమైందిరా ఇంత గారం మీద ఉన్నావు? ఎవడన్నా అన్నాడు అయింది నిన్ను? ఇంకోళ్ళు ఉన్నాడుగా మీ మామ. పనంతా వేయించుకొని పైసలు అడిగితే బాకీలని లెక్కలు చేస్తుండే. అరే నీకు తెలుసు కదరా, పిల్లికి బిచ్చం కూడా ఏర్రా మా మామ. పోయి మా మామ దాంట్లో నీళ్ళు పెట్టినావా? అదే లొల్లి పెట్టుకోవాలన్నా అని. ఇంకా చాలురా, మస్తు ఒప్పుక పట్టినా. ఇంకా నా వల్ల కాదు. పైసలు ఎట్లా వసూలు చేయాలో నాకు తెలుసు. అబ్బో వచ్చిండు మొగోడు. నువ్వు పోయి అడగంగానే ఇస్తాడు మరి. అడిగి తీసుకున్నాడు కాదు, అడగకుండానే తీసుకోవాలి. ఏంది అర్థం కాలే, చక్కగా చెప్పు. ఏం లేదురా బాయ్, మీ మామ కొడుకున్నాడుగా, వాడిని కిడ్నాప్ చేద్దాం. మీ మామ ఎలాగో డర్రిగాడేగా, కొన్ని పైసలు డిమాండ్ చేద్దాం. కానీ నాకు ఒక పార్ట్నర్ కావాలి. అరే మామ నన్ను జాయిన్ చేసుకోరా. విన్నా? సరే ఓకే, నాకు 60%, నీకు 40%. ఓకేనా? ఓకే మామ ఓకే. సరే ప్లాన్ నేను చెప్తా, అలా ఫాలో అయిపోదాం. ప్లాన్ ఏ. అరే నేను నీ ముఖాన్ని చూసుకో. ఇదెందుకురా, మన ఫేసు గ్లామర్ దెబ్బతింటుంది. నేను చూసుకోను. ఇది పెట్టుకుంటేనే ఎవరు గుర్తుపట్టారు, అప్పుడే డబ్బులు వస్తాయి మనకి. ఓ అవును కదా. ఇప్పుడు ఎవరు గుర్తుపట్టారు కదా. నిన్ను నార్మల్గానే గుర్తుపట్టారు, ఇప్పుడు గొర్రెల్లా వచ్చింది అనుకుంటారు. సరే గాని ఇప్పుడు ఏం చేద్దాం మరి? ప్లాన్ బి. అరే దారం ఎందుకు కడుతున్నావురా? ఇప్పుడు చూడు. అరే ఏంద్రా ఇంకా వస్తలే, చాకలి తీసుకురా, ఆకలి అవుతుంది. ఏ ఉండ్రా, ఊకే ఆకలి ఆకలి అని చెప్తావు. ఈ ప్లాన్ సక్సెస్ అయితే నీకు బిర్యానీ తినిపిస్తారా? ఓకే మామ, బిర్యానా? ఓకే ఓకే.
అరే నేను చెప్పినట్టు చేస్తే నీకు చాక్లెట్లు చిప్స్ అన్నీ కొనిస్తా సరేనా? సరే. వీళ్ళ అయ్యాక ఫోన్ చేసి ఎత్తి మాట్లాడు ఏయ్ మాట్లాడు. అరే నేను చెప్పినట్టు చెప్పు సరేనా? అరే మీ అయ్యని పైసలు తీసుకొని రమ్మాను. అరే మీ అయ్యని పైసలు తీసుకురమ్మను. మీ అయ్యతో చెప్పురా. మీ అయ్యతో చెప్పురా. నాకు కాదు మీ అయ్యకి చెప్పు. నాకు కాదు మీ అయ్యకి చెప్పు. అరే మళ్ళీ నల్లి ఇంట్లో నా ఊసర వెళ్ళి నేను చెప్పింది ఏకపోతే నీకు పెడతా కిందికి వెళ్ళి. అరే నీ కొడుకుని ఎత్తుకొచ్చినాం, సేఫ్గా ఇంటికి రావాలంటే 1,00,000 రూపాయలు పట్టుకొని నేను చెప్పిన ప్లేస్కి రా. అంత ఆవేశం ఎందుకురా? మరి నాకు వచ్చే ఆవేశానికి కొరుకుతా. ఇదిగోండి మీ డబ్బులు, బాబులు పంపండి. ఫస్ట్ డబ్బులు ఇవ్వు, తర్వాత మీ వాడిని పంపిస్తా. లేదు ఫస్ట్ నా కొడుకు పంపు, డబ్బులు ఇస్తా. ఏమ్రో ఎక్కువ మాట్లాడుతున్నావు బిడ్డ, చక్కగా పైసలు పెట్టి మీ వాడిని తీసుకొని పో. అరే వాడిని ఎందుకు రెచ్చగొడుతున్నావు? చేద్దాం పట్టు వీడిని. అరే ఆగు, తగ్గేదేలే. ఓయ్ ఏమైందిరా, పంపుతారా లేదా? అంటావా మామ, అంటావా మామ? మామా పైసలు వచ్చినాయి, నైట్ రా తాగుదాం. అరే సాగర్గా, అరే సాగర్గా, ప్లాన్ మంచిగా వేసినావు కానీ ఫోన్ రింగ్ టోన్ మర్చిపోయినావురా. నమస్తే అల్లుడు, అంత మంచిదేనా? కింది నుంచి పెడతావా లేదా మీది నుంచా? మీరేం పెడతారు లేరా, ఇప్పుడు నేను పెడతా వన భోజనం. ఇంకోసారి ఇలాంటి వేషాలు అయితే పోలీసులకు అప్పేప్తా. అరే మామ నా 40%. అరే నా 60% రా.